హనుమంతుని రెండో అవతారం వీరాంజనేయ. రామ-రావణ యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయం అది. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు అత్యంత శక్తివంతమైన శక్తి ఆయుధాన్ని లక్ష్మణుడిపై ప్రయోగిస్తాడు. ఆ దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తాడు. రావణ పక్షాన ఉన్న సుషేణుడు అనే వైద్యుడు లక్ష్మణుడిని రక్షించాలంటే హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతంపై ఉన్న సంజీవని అనే మూలికను తీసుకురావాలని చెబుతాడు. ఆ మూలికను సూర్యోదయానికి ముందే తీసుకురావాలి, లేదంటే లక్ష్మణుడు ప్రాణాలు కోల్పోతాడు అని అంటారు. ఈ కష్టమైన పనిని పూర్తి చేయగల సమర్థుడు ఒక్క హనుమంతుడే అని గుర్తించి ఆయనను పంపిస్తారు. హనుమంతుడు వీర వేగంతో ఆకాశ మార్గాన హిమాలయాలకు చేరుకుంటాడు. హనుమంతుడిని అడ్డుకోవడానికి రావణుడు కాలనేమి అనే రాక్షసుడిని పంపిస్తాడు. కాలనేమి ఒక మునివేషంలో వచ్చి హనుమంతుడిని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు. కానీ హనుమంతుడు తన తెలివితేటలతో ఆ రాక్షసుడి మాయను గ్రహించి అతడిని సంహరిస్తాడు. ఇది హనుమంతుడి వీరత్వాన్ని మరియు బుద్ధిబలాన్ని ఒక ఉదాహరణ. ద్రోణగిరి పర్వతానికి చేరుకున్న అక్కడ ఉన్న వేల కొద్దీ మూలికలలో సంజీవని ఏదో హనుమంతుడు గుర్తించలేకపోతాడు. సమయం మించిపోతుంది. సూర్యోదయం దగ్గర పడుతుంది. అప్పుడు హనుమంతుడు తన మహావీర రూపాన్ని ధరించి ఏకంగా ఆ పర్వతాన్నే తన అరచేతిలో పెకలించి ఆకాశంలోకి ఎగిరాడు. పర్వతంతో సహా యుద్ధ భూమికి చేరుకున్న హనుమంతుడిని చూసి వానర సైన్యం ఉత్సాహంతో ఊగిపోయింది. ఆ మూలికల వాసన తగలగానే లక్ష్మణుడు తిరిగి ప్రాణాలు పొంది లేచి నిలబడతాడు. మనం వీర ఆంజనేయుని పూజించినప్పుడు మనలోని బద్ధకం, భయం తొలగిపోయి ఏదైనా సాధించాలనే కసి మరియు పట్టుదల కలుగుతాయి.